జపాన్లో రికార్డులు బద్దలు కొట్టేందుకు దేవరా రెడీ. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, ఇండియన్ సినిమాలకు జపాన్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అందులోనూ తెలుగు సినిమాలకు సపరేట్ క్రేజ్ ఉంది. ఇప్పటికే చాలా సినిమాలు అక్కడ రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించాయి. గతంలో RRR తో పాటు పలు సినిమాలు జపాన్ భాషలో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో జూనియర్ NTR దేవరా సినిమాను కూడా జపాన్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే తెలుగు సినిమాలు జపాన్ మీద ఫోకస్ చేయడానికి కారణం ఉంది. ఇండియన్ సినిమాలకు జపాన్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు జపాన్ లో టాప్ 1 లో RRR ఉండగా ఆ తర్వాత ముత్తు, బాహుబలి 2, 3 Idiots ఉన్నాయి. ఇప్పుడు దేవరాకు సరైన రీతిలో ప్రమోషన్స్ చేసి ఈ సినిమాను టాప్ లో నిలపాలని చూస్తున్నాడు NTR. అందుకే నెల రోజుల ముందు నుంచే NTR ఆన్లైన్ ద్వారా ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. జపాన్ దేశంలో పైరసీ నిషేధం కావడంతో మిగిలిన దేశాల లాగా అక్కడ OTT కంటెంట్ మొత్తం ఉండదు. అన్ని గవర్నర్ కంట్రోల్లోనే ఉంటాయి. అందుకే ఎంత లేట్ అయినా సరే మన సినిమాలు ఆ దేశంలో రిలీజ్ చేయాలని చూస్తుంటారు మన మేకర్స్. ఇక దేవరాని ప్రమోట్ చేయడానికి NTR వచ్చే నెల 22న జపాన్ వెళ్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక జపాన్ లో దేవరా ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.